హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక ఇన్స్టెంట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ అయితే డెలిషియస్గా చాలా బాగుంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా బాగా తృప్తిగా ఎంజాయ్ చేస్తూ తింటారన్నట్టు. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికైతే చట్నీ కూడా అవసరం లేదు. బీట్రూట్ కార్న్ స్టఫ్డ్ బందోసా అన్నట్టు. దీనికైతే ఒక గ్లాసు బియ్యం ఒకటి ఉంటే చాలండి. ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. దీన్ని అయితే స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే మిమ్మల్ని కూడా చాలా బాగా మెచ్చుకుంటారు కూడా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి. దీనికోసం ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ ఈ బియ్యంని అయితే నానబెట్టుకున్నానండి. మీరు డే టైం ప్రిపేర్ చేసుకునేటట్టుంటే ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. బియ్యం మాత్రానికి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ కప్పుతో ఒక కప్పు పెరుగు అలాగే కప్పు నీళ్ళు అయితే వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ తీసుకుంటే టీ గ్లాస్కి అరకప్పు పెరుగు అరకప్పు నీళ్ళు చొప్పున ఒక కప్పు వేసుకున్నట్టు అయిందండి. అలాగే అరకప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, బ్యాటర్ అయితే ఈ విధంగా వస్తుంది. బాగా మిక్సీ పట్టుకున్నామంటే దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి క్లోజ్ చేసి. ఇప్పుడు స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ ఉడికించిన కార్న్ని అరకప్పు తీసుకున్నాను అన్నట్టు. ఒక టీ గ్లాస్కి అరకప్పు అన్నట్టు. ఇందులోకి అరకప్పు బీట్రూట్ తురుము అయితే తీసుకున్నాను. పచ్చి కరివేపాకు కూడా సన్నగా తురుముకొని చాప్ చేసుకొని వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ కారం చూసి వేసుకుంటున్నాను అన్నట్టు. రెడ్ చిల్లీ పౌడర్ కూడా కాస్త వేసుకున్నానండి. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే కాస్త చూసి వేసుకున్నాను. మీరు బాగా స్పైసీగా తినేటట్టుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి కాస్త పోపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అన్నట్టు. దీనికి మనకి సోడా కూడా అవసరం లేదండి. పెరుగు వేసుకుని ఉంటాం కాబట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి ప్రిపేర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. అలాగే పోపు వేసుకుంటాం కదా, ఆయిల్ కూడా పడి ఉంటుంది కాబట్టి మనకి సోడాతో అవసరం ఏమి ఉండదు అన్నట్టు. చూడండి, ఇప్పుడు స్టఫ్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద అయితే ఈ విధంగా పోపు గరిటె పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. అందులోకి కాస్త నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు చాలా మంచివి, మనకి తింటూ ఉంటే కూడా నోటికి తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులో కాస్త బ్యాటర్ అయితే వేసుకుందాం. ఈ విధంగా కింద ఒక లేయర్ లాగా బ్యాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకండి. ఈ విధంగా కాస్త వేసుకొని ఒక 3 టీ స్పూన్ల చొప్పున వేసుకున్నాను నేను. గరిటెతో వేసుకునేటట్టుంటే అరగరిటె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిడిల్లోకి స్టఫ్ అయితే ఫిల్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనకు కావలసినంత స్టఫ్ అయితే ఈ విధంగా ఫిల్ చేసుకుందాం అన్నట్టు. ఒక పెద్ద లడ్డు సైజ్ అయితే ఫిల్ చేసుకొని పైన మళ్ళీ ఒక లేయర్ లాగా బ్యాటర్ అయితే వేసేసుకుందాం. బొంబాయి రవ్వతోనే కాకుండా ఈ విధంగా ఒక గ్లాస్ బియ్యంతోనండి, ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. చూడండి, ఈ విధంగా ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే పైన అంతా ఆవిరికి మొత్తం స్టీమ్ అయి ఉంటుంది కదా. పైన కాస్త మళ్ళీ కొన్ని నువ్వులు వేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి డౌన్ పార్ట్ అంతా బాగా ఫ్రై అయి ఉంటుంది. టర్న్ చేసి చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అయితే కాస్త మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి అడుగు బాగానే మొత్తానికి కలర్ నల్లగా వచ్చేస్తుంది, లోపలంతకు కాలదన్నట్టు. చూడండి, 2 వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకి సూపర్ టేస్టీగా డెలిషియస్గా బీట్రూట్ కార్న్ స్టఫ్డ్ బందోసా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారండి. బేకరీ ఐటమ్స్ లైక్ చేసే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే బేకరీ ఐటమ్స్ మళ్ళీ అడగరు అన్నట్టు, అంత బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. నేనైతే ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. అన్నీ అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత బాగున్నాయి కదా, చూడడానికి కలర్ఫుల్గా నోట్లో నీళ్ళైతే ఊరుతాయి, అంత బాగుంటాయి అన్నట్టు. ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను, చూసేయండి.
దీనికి చట్నీ కూడా అవసరం లేదండి. లోపల కూడా బాగా స్టీమ్ అయి ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్గా డెలీషియస్గా అన్నట్టు. మరి రెసిపీ నచ్చినట్లయితే ఆలస్యం చేయకుండా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఈ రెసిపీ గురించి మీకు ఎలా అనిపించిందో నాతో అయితే షేర్ చేసుకోండి. 10కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ రెసిపీకి నాతో మీరైతే చూద్దాము ఎన్ని మార్కులు ఇస్తారో ఇచ్చేయండి. నేనైతే ఈ రెసిపీని ఓన్గా ప్రిపేర్ చేశానండి, ఎవరిది చూసి ప్రిపేర్ చేయలేదన్నట్టు. మరి రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తినాలి కదా. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.